దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం జగనే వారిని నట్టెట్ట ముంచారని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు మండిపడ్డారు. కాకినాడ అంబేద్కర్ భవన్లో దగాపడ్డ దళితుడ మేలుకో పేరిట బహిరంగ సభను నిర్వహించారు. సభకు మహాసేన రాజేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎంపీ ఐతాబత్తుల బుచ్చి మహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కాశీ నవీన్ కుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ సెల్ నాయకులు కొల్లాబత్తుల అప్పారావు, ఎద్దోక నారాయణరావు, లంకా సునీల్, దండంగి మమత, గూడాల రాంబాబు, సీకోటి అప్పలకొండ, బీరా ఇసాక్, నల్లా రమణ, అంబాటి చిన్న, నాగబత్తుల సుబ్బారావు, దండంగి రామారావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు వైసీపీ ప్రభుత్వం దళితులకు చేసిన అన్యాయాలపై గళం విప్పారు. ఈ సమావేశంలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు, దళిత నాయకులు తదితరులు ప్రజలు పాల్గొన్నారు. అందుకని మనం ఇప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీని శత్రువుగా చూపించాలని అంటున్నారు. మొన్నే కదా ఒక డాక్టర్ చదవాలంటే ఎంత కష్టపడాలి, ఎన్ని కష్ట నష్టాలు వచ్చాలి. అంత కష్టపడి ఆయన లైఫ్లో ఉన్న లక్ష్యాన్ని చేరుకుని ఆ డాక్టర్ అయ్యాక ఓ మాస్క్ అడిగాడని సినిమాలో కూడా లేదు, పిచ్చోని చేశారు, తప్పుడు మందులు ఎక్కించేశారు. ఆ మందుల గిరాకీ వల్ల ఆయన ఏదేదో మాట్లాడేవాడు. ఆయన వచ్చారు, నేను డాక్టర్ని, నాకు ఇచ్చే ట్యాబ్లెట్ రాంగ్ ట్యాబ్లెట్, ఆ రాంగ్ ట్యాబ్లెట్ అని నాకు తెలుసు, అయినా నాతోటి మింగించేస్తాను. సార్ ఆలోచించండి, మీరు నేనైతే మింగేస్తాం ట్యాబ్లెట్, తెల్ల ట్యాబ్లెట్ ఎర్ర ట్యాబ్లెట్ ఏ తెలితే మనకి, కానీ డాక్టర్కే ఆ ట్యాబ్లెట్ ఏడు తెలీదా, ఆయనకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏడు తెలీదా. సినిమాల్లో కూడా లేదు, ప్రశ్నించడనే కారణంతో రాంగ్ ట్యాబ్లెట్లు అవి మింగితే ఆయన పిచ్చోడైపోతాడని తెలుసు, అయినా కూడా బలవంతంగా మింగించారు. ఆ పరిస్థితుల్లో నువ్వు నేనుంటే ఒకసారి ఆలోచించండి, ఒక్కసారి ఊహించుకోండి మన పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందాం. మింగించేస్తే అతన్ని రోడ్డు మీద పెట్టి ఈడ్చిచ్చి కొడుతుంటే జగన్ చంపేస్తాడు, జగన్ హంతకుడు అన్నాడా లేదా? డాక్టర్ సుధాకర్ గారి మాటలు ఇంకా మన చెవులు వినబడతలేదా? హంతకుడు చంపేస్తాడన్నా సరే ఆ వ్యక్తిని, డాక్టర్ని కాపాడుకోవాలని మందేమో బతికేనని అడుగుతున్నాను. భవిష్యత్తుగా కానీ లేకపోతే సూత్రాస్ కానీ లేకపోతే ముఖ్యంగా మాలల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించవలసినటువంటి అవసరత ఉందన్నటువంటి మాట నేను మీకు మనం చేస్తాము. ఆ గౌరవాలన్నీ మనం పొందాం, దళితులుగా కానీ మాలలుగా కానీ వాటన్నిటిని మనం పొందాం. ఉదాహరణకి మన జిల్లాయే నిలువెత్తు సాక్ష్యం బాలయోగి గారు, లోక్సభ స్పీకర్. మన ఊహల్లో కానీ మన ఆలోచనలో కానీ అలాంటి స్థాయి వస్తుందని ఎవరైనా ఒక ఐఏఎస్, ఐపీఎస్, మంత్రో, ఒక మంచి ఉద్యోగస్తులు కాగలమన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి. కానీ ఈ లోక్సభలోనే ఒక స్పీకర్గా అధ్యక్ష స్థానంలో కూర్చుని ప్రభుత్వాన్ని శాసించే శక్తివంతమైనటువంటి నాయకుడిగా ఒక దళితుడిని తీర్చిదిద్దుతుంది ఈ రాజ్యాంగం అని మనం ఇప్పుడు ఊహించలేదు. రాజ్యాంగంలో ప్రొవిజన్స్ ఉన్నాయి, కానీ తెలుగుదేశం పార్టీ అలాంటి గొప్ప అవకాశం ఇచ్చింది మన బాలయోగి గారికి అని మీకు మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎన్టీఆర్ గారి నాయకత్వంలో 15% మనం చేసుకుని ఈవేళ దేశంలోనే అత్యున్నతమైనటువంటి అధిక శాతాన్ని మన రాజకీయ రిజర్వేషన్లో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ, వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ, లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ అంటూ చేస్తున్నాం గ్రామాల్లో అన్నప్పుడు మొట్టమొదటిగా ఆ దళిత ఆవాసాల్లో ఇదిగో ఇంత % డబ్బు ఖర్చు చేయాలన్నటువంటి ఒక నిబంధన, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక అధికరణ ఇవాళ మనం సాధించి పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అని నేను మీకు మనం చేస్తాను. చెప్పింది తెలుగుదేశం పార్టీకి మాలోళ్ళు సపోర్ట్ లేదని. ఇನ್ನು మాలోళ్ళు కాదా, ఇది మాల కులం ఈ కాకినాడ నడిబొడ్డు మీద ఇవాళ ఉరకలేస్తుంటే దానికి కారకుడు రాజేష్. ఇంతటి చక్కటి అవకాశం రాజేష్కి ఇచ్చింది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతున్నా. ఇంకొకసారి మాలోడు తెలుగుదేశం పార్టీలో లేడు అంటే కబడ్దార్ కళ్ళు పీకేస్తాం. మనం ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న, ఆ వైసీపీలో ఉన్న మాలోళ్ళు ఇంకా ఇప్పటికీ ఆ గట్టు మీదే ఉంటారా, ఈ గట్టు మీదకి వస్తారా రారా అని ఈ సభ పూర్తిగా సవాలు చేస్తామని.
అక్కడే బానిసల్లాగా ఉంటారా? అందుకే మహాకవి వాగ్గేయకారుడు గద్దర్ ఒక మాట చెప్పాడు, బానిసలారా లెండిరా, నీ బానిస బతుకులు వద్దురా, బానిసలారా లెండిరా, బానిస బతుకులు వద్దురా, అడుక్కు తింటే కడుపు నిండదురా, ఆకలి తీరదురా, బుద్ధి గుంజుకోవాలిరా, వద్దాలి గుంజుకోవాలి, రాజ్యాధికారానికి రావాలి దళితుడు. అదే అంబేద్కర్ కన్న కళ. ఈ కళ నెరవేర్చడానికి ప్రతి మాలోడు కంకణ బుద్ధుడై ముందుకు సాగాలి. ఈ మాల జాతి చరిత్ర 2 ముక్కలు చెప్తున్నాను.